షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయునుగాక, తన ఆశీర్వాదములతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఆడదిన కృపణస్తుల లేఖన భాగం విధానం చూసుకుంటుంటే 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఆత్మ సంబంధన బండలోని త్రాగిరి, ఆ బండ మెస్సయ్య. అవును ప్రియులారా, మన పితరుడైన ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుంచి విడిపింపబడి ఆ కానానికి వెళ్తున్న ఆ యాత్రలో వారు అరణ్యంలో ఉన్నప్పుడు పరమతండ్రి వారికి కావలసిన ఆహారమును, తాగడానికి నీళ్లను ఆయన వారికి సమకూరుస్తూ వచ్చాడు. కాబట్టి వారికి తాగడానికి నీళ్లు కావాలని వారు మోషే మీద సనుక్కున్నప్పుడు, మోషే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మోషేకు పరమతండ్రి సెలవిస్తూ వస్తున్నాడు, ఆ బండను ఆజ్ఞాపించుము, ఆ బండలో చిన్న నీళ్ళని ఇస్తానని పరమతండ్రి సెలవిచ్చాడు. కాబట్టి మోషే పరమతండ్రి యొక్క సెలవిచ్చిన మాట చొప్పున బండను ఆజ్ఞాపించగా బండలో నుంచి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. ప్రియులారా, ఆ బండ దేనికి సాదృశ్యమైనది? ఆ బండ మన రక్షకుడైన యెహోవా మెస్సయ్య. ఎందుకంటే అలనాడు యాకోబు తన మామైన లాబానింటి వెళుతున్నప్పుడు ఒక తలగడగా రాయి చేసుకొని ఆ రాయిలో ఆయన చేసుకున్న రాయిలో నిద్రిస్తున్నప్పుడు పరమతండ్రి పరలోకంకి ఆ భూమికి మధ్య నిచ్చెన, ఆకాశముకు భూమికి మధ్య నిచ్చెన, దూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చాయి. కాబట్టి ఆ స్థలమును గురించి ఆయన తెలుసుకున్నప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు ఇది ఎలోహి మందిరమే కానీ వేరొకటి కాదు అని ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టి ఆ రాయిని తీసి అక్కడ రాయి మీద నూనె పోసి ఆ రాయిని అభిషేకించాడు. అంటే మందిరానికి పునాది రాయి వేస్తూ వచ్చాడు. ఆ విధంగా ఆ రాయి సియోనులో పునాది రాయిగా వేయబడిన ఆ రాయి అమూల్యమైన రాయిగా, విశ్వసిస్తున్న వారికి అమూల్యమైన రాయిగా, పరిశోధింపబడిన రాయిగా, మూలకు తలరాయి అయితే వచ్చింది. ఆ రాయే యెహోవా మెస్సయ్య. కాబట్టి ఆ బండ అయిన యెహోవా, ఆ రాయిన యెహోవా మెస్సయ్య మన పితరులను 40 సంవత్సరాలు అరణ్యంలో వారికి కావలసిన ఆ వాటర్ను, సమృద్ధిన జలమును ఆ బండ నుంచి ఆయన ఇస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు గొప్పగా వర్ణిస్తున్నాడు, ఆ బండ యెహోవా మెస్సయ్య. ఆ బండల నుంచి వచ్చిన జలాన్ని వారు సమృద్ధిగా తాగారు. కాబట్టి వారిని పోషించాడు తండ్రి. 40 సంవత్సరాలు అరణ్యములో వారు కావలసిన ఆహారమును, దూతలు తిన్న ఆహారమును మన్నా చేత పోషించాడు. తాగడానికి బండల నుంచి నీళ్ళనిస్తూ వచ్చాడు. వారికి పగటిలో మేఘస్తంభం వలె ఉంటూ వచ్చాడు, రాత్రులు అగ్నిస్తంభం వలె ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఆ బండ యెహోవా మెస్సయ్య, ఆత్మ సంబంధమైన ఆ బండ యెహోవా మెస్సయ్య అని, ఆ యెహోవా మెస్సయ్య ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనమందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. ఆ బండని యెహోవా మెస్సయ్యలో మనము జీవాన్ని పొందుకుంటున్నాం. ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇట్టి కృపా పరమతండ్రి మనకు సమృద్ధిగా విస్తరింపజేసి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, ఆత్మసందర బండలో త్రాగి ఆ బండ మెస్సయ్య అని అపోస్తలుల పాలు ఉన్నాను నాయన. అవును తండ్రి, యెహోవా మెస్సయ్యగా మీరు అమూల్యమైన రాయిగా, ముఖ్యమైన మూలరాయిగా, పునాది రాయిగా, స్థిరమైన రాయిగా అయ్యా ఇగో తండ్రి మీరు ఉన్నారు తండ్రి. ఆ బండలోనిది మేము కూడా త్రాగడానికి మీరు మాకు కూడా కృప చూపిస్తుంది. స్తోత్రం చెల్లించుకుంటూ యెహోవా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా మెస్సయ్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.